నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగు చెందారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపైన అటు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే అధికార దాహంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మంత్రి పొంగులెట్టి, అలాగే కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి కూడా కూలుస్తామంటూనే ఉన్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. భూభారతి తీసుకొచ్చామని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని, భూభారతి తీసుకొచ్చాక భూములు కొల్లగొట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అలాగే కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి, కేసీఆర్ సూచన మేరకే ఆయన మాట్లాడతారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నారు. ఇవాళ భూభారతితో పేదవాడికి న్యాయం జరుగుతోంది అని పొంగులెట్టి చెప్పుకొచ్చారు. ఏంటి అసలు నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ పైన కుట్ర జరుగుతోందా? డిస్కస్ చేద్దాం ఇదే అంశం పైన. ఇవాళ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బిఎన్ రెడ్డి గారు, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే అందే సత్యం గారు రాజకీయ విశ్లేషకులు, అండ్ బొమ్మరి రామూర్తి గారు బీఆర్ఎస్ నేత, అలాగే జనసేన తెలంగాణ నాయకులు రామకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. డిబేట్లోకి వెళ్ళిపోదాం. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్ సత్యం గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. సత్యం గారు, ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు విసుగు చెందారు, ఆయనతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు, పడగొట్టాలనుకుంటున్నారు అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్ సత్యం గారు, నిజంగానే రేవంత్ సర్కారు పైన కుట్ర జరుగుతోంది అనుకోవచ్చా? నిజంగానే పారిశ్రామికవేత్తలు కానీ అటు బిల్డర్లు కానీ విసుగు చెందారా ఏంటి? అబ్సల్యూట్ గా రాంగ్ అండి. ఇది ఏదో ఒక వార్త కోసం లేకపోతే ఒక సెన్సేషనల్ న్యూస్ కోసం అన్నమాట తప్ప ఇవాళ ఆ పరిస్థితి బీఆర్ఎస్ కు లేదు. ఎందుకు లేదంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని థర్డ్ ఫోర్స్ గా చేసి బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది. బీజేపీకి అధికారంలో రావాలనుకుంటుంది, దానికి సమాయత్తం అవుతుంది. దానికి ఏనాడు బీఆర్ఎస్ సూసైడ్ చేసుకుని బీజేపీలో కలిస్తే కలుపుకుంటుంది తప్ప, లేకపోతే బీఆర్ఎస్ గా పార్ట్నర్ గా ఉండేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఇప్పటికే ఒక 10 మంది భౌతికంగా దూరంగా ఉంటున్నారు, కాంగ్రెస్ కు ఫేవరబుల్ గా ఉంటున్నారు. అంటే వాళ్ళ యాక్చువల్ స్ట్రెంత్ 10 మైనస్ చేస్తే చట్టం ఏదన్నా కానివ్వండి, సైకలాజికల్ గా వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కాబట్టి అరౌండ్ 30 వాళ్ళ బలం. తర్వాత బీజేపీ సపోర్ట్ చేయదు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ చేయదు. వాళ్ళు ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు, బీఆర్ఎస్ తోటి పొత్తుండదని ప్రధానమంత్రి అన్నారు. తర్వాత వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అందుకు సుముఖంగా లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్లా గొడవడతారు, ఎంతమంది తర్వాత? రెండోది అధిష్టానం యొక్క సూచనలా లేకపోతే గుర్తెరిగారా? ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా రోజు రోజుకు రేవంత్ రెడ్డిని రెస్పెక్ట్ ఇస్తున్నారు. రోజు రోజుకు గతంలో ముభావంగా ఉన్నటువంటి కొంత దూరం మెయింటైన్ చేసినటువంటి సీనియర్ మంత్రులు కూడా ఇవాళ కలిసిపోతున్నారు. తర్వాత ప్రతి వాళ్ళ నోట రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా ప్రభుత్వాన్ని మొదటి మాటగా వాడుతూ ఉన్నారు, గతంలో రిజర్వేషన్స్ పాటించినప్పటికీ. కాబట్టి కలిసి ఉంటేనే అధికారంలో ఉంటామనేటువంటి విషయాన్ని నిజాన్ని గ్రహించారు కాంగ్రెస్ నాయకులు. అధిష్టానం కూడా వన్ వేకి పోకుండా రేవంత్ రెడ్డిని కూడా డెమోక్రటిక్ గా వ్యవహరించే విధంగా సలహాలు ఇస్తున్నారు. మంత్రులు కూడా అదే విధంగా ఫాలో అవుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ వరంగల్ సభకు ముందు కేడర్ యొక్క సైకలాజికల్ గా ఉచ్చస్థితికి పోవటానికి ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడనేటువంటి నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోలగొట్టడానికి ఏ సీనియర్ మంత్రి సిద్ధంగా లేరు. ఎవరైనా మంత్రి పదవి కోసం ఒక్కళ్ళో ఇద్దరు బయటపడి స్టేట్మెంట్లు ఇస్తున్నా వాటికి పెద్ద వెయిటేజ్ లేదు. ఒక మంత్రి పదవి, ఒక క్యాండిడేట్ కు మంత్రి పదవి కోసం మిగతా ఎమ్మెల్యేలు సాక్రిఫైస్ చేసేందుకు సిద్ధంగా ఉండరు. కాబట్టి ఇది ఒక వరంగల్ సభకు ముందు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అనే నేను అనుకుంటున్నాను. అండ్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి మాటలు ఒక 2-3 మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తూనే వస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా మాట్లాడారు సిఎల్పి భేటీలో, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎవరికి ఏమి ఇవ్వాలో అందరికీ అధిష్టానానికి తెలుసు, ఏదైనా అధిష్టానం చూసుకుంటుందని కూడా మాట్లాడుతున్నారు. బట్ ఏదైనా జానారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ కు మంత్రి లేడు ఇవ్వాలనటం తప్పు కాదు, అట్లే లెటర్ రాయటం తప్పు కాదు.
కానీ పత్రికలకు విడుదల చేయటం తప్పు ఖచ్చితంగా. మరి ఆయన లాంటి నాయకులు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. తలా ఒక లెటర్ రాసి తలా ఒకసారి పత్రికలకు విడుదల చేస్తే ఆ కాంగ్రెస్ ఇమేజ్ ఏమవుతుంది? డోల్ డ్రమ్స్ లోకి పోతుంది. వెంటనే ఆల్టర్నేటివ్ అనేక ఆలోచనలు వస్తాయి డిఫెన్స్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ కు. ఉదాహరణకు జానారెడ్డి తోటి పలానా మంత్రి రాయించాడనో, జానారెడ్డి తోటి ముఖ్యమంత్రి రాయించాడనో, జానారెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిగా ఇష్టం లేకనే ఆ విధంగా రాశాడనో, ఇట్లా ఇప్పుడు అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇదంతా డిస్టర్బెన్స్ ఉపయోగపడింది తప్ప జానారెడ్డి చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు జానారెడ్డి తప్పు లెటర్ రాయొచ్చు, పోయి రిప్రజెంట్ చేయొచ్చు, కానీ పత్రికలకు విడుదల చేసి దానికి ఇవాళ ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ నడుస్తున్నటువంటి గవర్నమెంట్ లో రాయేసి విసిరి చూడటం అనేది కరెక్ట్ కాదు. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొమ్మరి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే రామ్మూర్తి గారు. నమస్కారం అండి. రామ్మూర్తి గారు, మరి ఏంటి